తాడు శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. ఏంటి ఇక్కడ స్ట్రైట్గా ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో గత 2 సార్లు నెగ్గిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మూడోసారి నెగ్గడం కోసం ఎందుకు అంతలా శ్రమిస్తుంది? నిజంగా మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తే తెలంగాణకు ఈసారి అంతలా కష్టపడాల్సిన అవసరం వస్తుందా? మేము ఎప్పుడు ఏ ఎన్నికల్లోనైనా ఇలాగే కష్టపడతాం కదా. టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు మేము ప్రతి ఎన్నికను కూడా సవాల్గా తీసుకునేది. ఉప ఎన్నికలలో రాజీనామాలతో రాజీలేని పోరాటం చేసిన వాళ్ళం. మేము ఏ ఎన్నికైనా మీరు చూడండి, టిఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా కార్యకర్తలు ఇన్ఛార్జీలుగా వెళ్ళిపోతాం. మళ్ళీ డబ్బాలో ఓట్లు పడేంత వరకు రిటర్న్ రాము. ఇది ఈ రోజు మీరు కొత్తగా అంటున్నారు, మరి గతంలో మీరు మమ్మల్ని అనుసరించారో లేదో మరి మేము అనట్లేదండి, అది ప్రజల మాట. ప్రతిపక్షాలు ఏమన్నాయో మీరు ఎట్లా తీసుకుంటారు? ప్రతిపక్షాలు అంటేనే ఉంటాయి. అంటే ఈ రోజు నేనేమంటున్నానంటే టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు కొత్త కాదు, పాత కాదు. మాకు ఎన్నికలు అనేది అందరు మమ్మల్ని అంటుంటారు కదా, ఎన్నికలలో కేసీఆర్ గారిని మించిన దిట్ట లేదని న్యూట్రల్సే అంటా ఉంటారు. మా సత్యమోహన్ అడగండి చెప్తారు. కేసీఆర్ గారు ఎన్నికల ఎలక్షనీరింగ్ ని చేయడంలో టిఆర్ఎస్ పార్టీ దిట్ట అని ఇలా దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. సో మా విద్య నేర్చుకోవాలంటే ఇంకా 50-100 ఏళ్ళు కావాలి కాంగ్రెస్ పార్టీకి. 100 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకే మేము అంత చిక్కనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి మా కేసీఆర్ గారి. సో కాబట్టి మాకు అందనంత సుదూర ప్రాంతంలో మీరు ఒకటి చెప్తాను, మేము ఆల్రెడీ 1 నెల 2 నెలల కింద మా అభ్యర్థులు డిక్లేర్ అయినారు. 2 నెలల కింద డిక్లేర్ అయిపోయి మాది 2వ దఫా ప్రచారం జరుగుతూ ఉంది. అదే రకంగా మా బూత్ కమిటీలు కూడా వేసుకున్నాం. ఒక్కొక్క బూత్ కి మేము 15 మంది వాలంటీర్స్ కి ట్రైనింగ్ క్లాసులు అవుతున్నాయి. సో ఆ రకంగా నేను ఎక్కువ సీక్రెట్ చెప్పలేను, ఇంతే రివీల్ చేస్తాను. సో నేనేమంటున్నానంటే ఈ రకంగా మీకు, ఎందుకంటే మీకు ఒక విశ్వాసం కలిపేయడానికి చెప్తా ఉన్నాను. సో నేను అన్ని టీవీ ఛానల్లో చెప్పాను, మీకు కూడా చెప్తా ఉన్నాను. ఒలింపిక్ రేస్ లో మా ఎవరైతే పోటీదారులు ఉన్నారో మా టీం ని డిక్లేర్ చేసినాం. ఆ ఒలింపిక్ ట్రాక్ మీద మా టీంలన్నీ ఉరుకుతా ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు లేసులు కట్టుకొని, షూస్ వేసుకొని, ట్రాక్ సూట్లు వేసుకొని ఇప్పుడు పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ఇంకా బీజేపీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ ఇప్పుడు రేపు ఎల్లుండి ముగుస్తుంది నామినేషన్స్, ఇంకా డిక్లేర్ కాలేదు వాళ్ళ దాంట్లో. మరి వారి అనుభవం అంతా ఎక్కడ పోయింది? వాళ్ళ పార్టీకి ఆల్రెడీ ఫిక్స్డ్ క్యాండిడేట్స్ లేరా? లేకపోతే వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఇంకెవరైనా వస్తారని ఎదురు చూస్తున్నారా? సో ఆ ఎదురు చూసి కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చుకునే ప్రయత్నమా? ఇక వేరే పార్టీలు అయితే ఇంకా 2-3 పార్టీలు కలిపి ఇప్పుడు బీజేపీ పవన్ గారిని కలుపుకుంటా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ. మేము ఒక్కరమే ఒంటరిగా పోటీకి వెళ్తా ఉన్నాం. అంటే ఎవరు బలవంతులు? ఇవాళ ఎవరు కష్టపడతా ఉన్నారు? ఎవరు అపసోపాలు పడతా ఉన్నారు? ఎవరు ప్రయాసకు గురవుతా ఉన్నారు? సో అందుకే విశ్లేషణలో దీన్ని మళ్ళీ మీరు తిరిగి విశ్లేషించండి సార్, జర్నలిస్ట్ గా. ఇప్పుడు నేను చెప్పిన దాంతో మీకు విశ్వాసం కలిగింది అనుకుంటా. నేను ఎందుకు ఎక్కువ చెప్పట్లేదంటే ఈ ఎలక్షనీరింగ్ లో ఈ 20 రోజులు మా ప్రచార శైలి మాకు ఉంటుంది, మా యొక్క వ్యూహాలు మాకు ఉంటాయి. మా వ్యూహాలు పదునుదేరినాయి. మా వ్యూహాలకు ఎదురొడ్డి నిలవాలంటే వీళ్ళ కష్టం. వాళ్ళ జట్టు కట్టడంలోనే అన్ని పార్టీలు కలయికతోనే వస్తున్నారంటేనే ఎక్కడో శక్తి సరిపోదు. శ్రీనివాస్ గారు, కానీ ఇక్కడ గడిచిన 2 దఫాలు ఒక ఎత్తు అయితే మూడోసారి అధికారాన్ని చేజెక్కించుకోవడం కోసం కాస్త ఎక్కువ శ్రమిస్తున్నట్టు అయితే ప్రజల్లో కూడా ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వ మీ దృష్టికి ఒకటి తెస్తాను. మేము టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అరే తెలుగుదేశం పార్టీలో గవర్నమెంట్ ఉండగా కేసీఆర్ గారు ఎమ్మెల్యేకి రాజీనామా చేసినారు, అయ్యో మంత్రి పదవికి రాజీనామా చేసినారు, మళ్ళీ గెలుస్తారా గెలవరా ఉప ఎన్నికలో, ఒక్కడే అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారు, తెలంగాణ వస్తుందా, గతంలో పోరాటాలు జరగలేదా, ఇది వచ్చేదా పోయేదా అన్నారు. దాన్ని తిరగరాసి మేము ఈరోజు తెలంగాణ అనేది రియాలిటీ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో డిబేట్స్ చేస్తా ఉన్నాం. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పరిపాలన చేత కాదు, వీరు ఎక్కడ చేయగలుగుతారు, అది ఇది అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కేసీఆర్ గారు. మరి ఉద్యమ నాయకుడే పరిపాలకుడిగా మారి రాజధర్మ పరిపాలన చేస్తే కూడా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆరాధిస్తున్నారు. దశాబ్ద కాలం పాటు, దశాబ్దం అంటే మామూలు విషయం కాదండి. 10 years మేము పరిపాలనలో ఉన్నాం. ఇక హ్యాట్రిక్ కూడా ఇప్పుడు ఇంకొకటి జరగబోతా ఉంది. ఏంటంటే సౌత్ ఇండియాలోనే
మూడోసారి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రికార్డు బద్దలు కొట్టబోతా ఉన్నారు. మీకు క్రికెట్ పరిభాషలో తెలుసు కదా, పాత రికార్డ్స్ అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ లో పాత రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు పోతా ఉంటారు. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకునేటటువంటి ప్లేయర్స్ ని కూడా చూస్తాం రాజకీయాలలో. అటువంటి మేటి ప్లేయర్ కేసీఆర్ గారు. రేపు మేము హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం. ఈ హ్యాట్రిక్ తో ఏమవుతుంది అంటే దేశ రాజకీయాలలో ప్రకంపనలు రాబోతా ఉన్నాయి. మీరు చూడండి రేపు ఏ రకంగా ఉంటుందో హ్యాట్రిక్ విజయం తర్వాత. మా నాయకుడు బయలుదేరి వెళ్తా ఉంటే రికార్డు బద్దలు కొట్టబోతున్నారు మీరు అంటున్నారు. ఉన్నది పోగొట్టుకోకుండా ఫామ్ లోకి రావడం కోసం ప్రాక్టీస్ వినిపించట్లేదండి మీ ప్రశ్నలు. రికార్డు బద్దలు కొడతామని మీరు ప్రశ్నలు వినిపించట్లేదు.